ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో 40th డే 40 రోజులు ఉన్నామండి. అందును బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు మన పేరు చెప్పగానే చాలామంది అసహించుకుంటారు. నీ పేరు చెప్తేనే నాకు అసహ్యం వేస్తుంది అంటారు. చాలామంది మనల్ని హేళన చేస్తారు. అనేకుల మధ్యలో అంటే మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి అందరికన్నా కొంచెం లోలో ఉన్నామనుకోండి, నిజంగా అందరికి ఇచ్చే విలువ కన్నా తక్కువ విలువ ఇస్తారు. అంటే అందరిలో మనల్ని అవమానపరచడం, హేళన చేయటం, ఇట్లా చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురు చూస్తాం అన్నమాట. అనుకుంటూ ఉంటాం, ఎందుకు నేను ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, ఎందుకు నా పేరు చెప్తే నా అసహించుకున్నారు. చాలామంది అనుకుంటారు కూడా, నా బతుకే ఒక అర్థం లేనిది, నా బతుకే ఒక అర్థం లేదు, నా బ్రతుకే ఒక విలువ లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎక్కువ యంగ్స్టర్స్ బాధపడుతూ ఉంటారు. మా అమ్మ మా నాన్నలు కొంచెం ధనవంతులై ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదు కదా, మా అమ్మ నాన్నలు ఫస్ట్ నుంచి సంపాదించుకుంటే నా బ్రతికి ఎలా ఉండేది కాదు కదా, వాళ్ళని బట్టి నా బ్రతికి ఎలా అయిపోయింది, నాకు అవమానమే వాళ్ళకి అవమానమే అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అనేకుల మధ్యలోకి వెళ్ళడానికి, అంటే వాళ్ళ స్థితి కన్నా నా స్థితి బాగోలేదు కదా, వాళ్ళ స్థితి కన్నా లేదంటే వాళ్ళు వేసుకునే బట్టల కన్నా నా బట్టలు బాగోలేదు కదా. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడానికి కూడా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గృహం నాకు లేదు కదా, ఒకవేళ వచ్చినా ఉండటానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు, ఇంకొకటి హేళన చేస్తారు అనేసి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు చూడండి, జెఫన్యా 3:20 ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి ఖ్యాతిని మంచి పేరును రప్పింతును. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఏ జనుల ముందర అవమానించబడ్డావో, ఏ జనుల ముందర హేళన చేయబడ్డావో, ఏ జనుల్లో చులకన చేయబడ్డావో, ఆ జనులందరి మధ్యలో, భూమి మీద ఉన్న జనులందరి మధ్యలో, ఇక్కడ నువ్వు 10 మందిలో అవమానించబడితే నిన్ను 1000 మందిలో దేవుడు ఘనపరుస్తాడు. నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానించబడుతున్నావు అనుకుంటున్నావో, ఎక్కడ అనేకుల మధ్యలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితులను ఎదురవుతున్నావో, అమ్మో వీళ్ళ మధ్యలో ఉంటే ఇంకెప్పుడు నన్ను హేళన చేస్తారు. ఇక చాలామంది ఏంటంటే వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి ఉన్న గృహాన్ని బట్టి, వారికి ఉన్న చిన్నతనాన్ని బట్టి, వారికి ఉన్న కొంతమంది ఏంటంటే నాకు అందం లేదని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, నాకు హైట్ లేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, నాకు ధనం లేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, నాకు సమృద్ధి లేదు, నాకు సంతోషం లేదు, లేదంటే నా గృహం బాగోలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ నో మ్యాటర్ వాట్ యు ఆర్, నువ్వేదేమైనప్పటికీ, నీ అందం ఏమైనప్పటికీ, నీ పరిస్థితి ఏమైనప్పటికీ, నీ చదువు ఏదైనప్పటికీ కూడా జనులందరి మధ్యలో నీకు మంచి పేరును ఖ్యాతిని నేను కలుగు చేస్తానని దేవుడు మాట్లాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడైతే అవమానించబడ్డావు, నేను నడవలేను, చూడలేకపోతున్నాను, వినలేను, లేకపోతే చదవలేను, నాకు చదువు లేదు, నాకు ఏ జాబు లేదు, నా పరిస్థితి బాగోలేదు, నా స్థితిగతులు బాగలేదు, నా గృహం బాగలేదు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిని వంక పెట్టుకుని అనేకుల మధ్యలోకి వెళ్ళటానికి భయపడుతున్నారు. లేదంటే అనేకుల మధ్యలో నివసించడానికి, అనేకుల మధ్యలో వారితో పాటు ఉండటానికి ఎవరైతే భయపడుతున్నారో వారందరికీ కూడా దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది ఏంటంటే, ఎక్కడైతే భయపడుతున్నావో, ఎక్కడైతే అవమానించబడుతున్నావో వాళ్ళందరి మధ్యలో దేవుడు నీకు ఆ జనులందరూ చూస్తుండగానే, ఏ జనులందరూ చూస్తుండగా అవమానించబడ్డావో, ఏ జనులందరూ చూస్తుండగా హేళన చేయబడ్డావో, ఏ జనులందరూ చూస్తుండగా కన్నీరు విడిచావో, ఆ జనులందరూ చూస్తుండగానే ఈరోజు దేవుడు నీకు మంచి పేరును, ఖ్యాతిని, అదేవిధంగా మంచి ఆశీర్వాదములు, గొప్ప దీవెనలు దేవుడిని అనేకుల మధ్యలో దేవుడు నీకు ఇచ్చి గణపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకని భయపడొద్దు. ఒక 10 మందిలో నువ్వు అవమానించబడుతున్నావు అంటే దాన్ని అవమానంగా తీసుకోవద్దు. ఎందుకంటే 1000 మధ్యలో దేవుడు నేను గణపరుస్తాడు. ఒక 20 మందిలో నువ్వు ఏడ్చావు అంటే దాన్ని ఏడుపు కింద తీసుకోవద్దు. ఎందుకంటే 1000 మధ్యలో వారిని నీ యొక్క ఏడుపును, లేకపోతే నీ కన్నీరును నాట్యంగా, సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, మంచి పేరు, ఖ్యాతి ఎక్కడి నుంచో రాదు, నువ్వు సంపాదించుకుంటే రాదు, లేకపోతే ఎవరు ఇస్తే రాదు, దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ మంచి పేరును, ఖ్యాతిని సంపాదించుకోవటానికి దేవుడితో సహవాసం చేసేవారుగా మనం అందరూ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.